ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవారిగా ఉండాలని, ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ రోజున మనము ఎంపిక చేసుకున్న వాక్యము ఏమిటంటే, యేసుక్రీస్తు చేసిన గొప్ప అద్భుత కార్యాలు, బైబిల్లో రాయబడిన కొన్ని వాక్యాలను మనం ఈ రోజున పరిశీలన చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజున దేవుని యొక్క దివ్య గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని మాటలను మనము నేర్చుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో మనము కార్యక్రమానికి ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. తండ్రి, ఈ యొక్క ఇవాళ జనవరి 1 కొత్త సంవత్సరం రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి నీ యొక్క ఇష్ట ప్రకారంగా, నా హృదయంలో ఉంచిన మాట ప్రకారంగా నీ బిడ్డలకు నేర్పించడానికి సిద్ధపడి ఉండగా, నీ ఆత్మతో నన్ను అభిషేకించండి నాయన. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ చాటున నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాట సూటిగా తండ్రి బిడ్డలకు తెలియజెప్పుచుండగా, వారికి వినడానికి తండ్రి వారికి ఒక ఆత్మజ్ఞానాన్ని దయచేయమని, వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనము యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుత కార్యాలను కొన్నింటిని నేర్చుకుంటున్నాం. సిలువ వేయబడిన యేసుక్రీస్తును నేను ప్రకటిస్తున్నాను. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభును మేము అందరం కూడా ప్రకటిస్తున్నాం. ఇది సత్య సువార్త. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన మానవునిగా భూమి మీద జీవించాడు. తిరిగి లేచిన తర్వాత దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఎంత గొప్ప ధన్యత యేసుక్రీస్తు ప్రభువుకు దొరికింది. కష్టపడ్డ దానికి ఫలితం యేసుక్రీస్తు ప్రభువుకు దొరికింది. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తును మన కొరకు నియమించాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత నియమించబడ్డాడు మనల్ని రక్షించడానికి, పరలోక రాజ్యానికి చేర్చడానికి. యేసుక్రీస్తు ప్రభును నియమించాడు. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు. భూమి మీద ఆయన బ్రతికినన్ని రోజులు కన్నీళ్లతోనూ రోదనలతోనూ తను రక్షించే దేవునికి లోబడి తగ్గించుకొని విధేయుడై దేవుని కుమారుడుగా దేవుని చేత స్వీకరించబడి తేజోమయుడై దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈనాడు చాలామంది యేసుక్రీస్తు ప్రభును దేవుడు అనే ఒక మాట పెట్టి పిలుస్తున్నారు. ఈ రోజున ఒకరు చర్చిలో అయితే యేసుక్రీస్తు ప్రభుకే ప్రార్థన చేస్తూ ఉన్నారు.
అది చెల్లదు. యేసుక్రీస్తు ప్రభుకు ప్రార్థన చేస్తే చెల్లదు. యేసుక్రీస్తు నామం పేరిట దేవునికి ప్రార్థన చేస్తే చెల్లుద్ది. మొదటి నుంచి కూడా కాపర్లు అనేవాళ్ళు, ఉపదేశకులు అనేవాళ్ళు, బోధకులు అనేవాళ్ళు వారికే సరి అయిన బోధ తెలియకుండా భ్రష్టత్వం నిండుకొని అర్థం చేసుకునే జ్ఞానం లేక వారే గుడ్డివారై ఉండి గుడ్డివారికి తోవ చూపినట్టుగా ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును దేవుడని ప్రచారం చేస్తున్నారు. తప్పు ప్రియ దేవుని పిల్లారా. దేవుడు మనందరికీ తండ్రి సృష్టికర్త యెహోవా. ఆయన మనల్ని పుట్టించాడు, పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు, మనకు జీవాన్ని దయచేస్తున్నాడు. దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం నడవక లోకానుసారంగా జీవించడం ద్వారా, శరీరానుసారంగా జీవించడం ద్వారా దేవుని యొక్క శిక్ష మన మీదకి వచ్చింది. దాని నుంచి ఆ శిక్షను తప్పించడానికి ఒక కన్య గర్భాన యేసుక్రీస్తు ప్రభును 2020 సంవత్సరాల క్రితము భూమి మీద పుట్టించి ఆయన ద్వారా మన పాపములన్నింటినీ క్షమించి క్రీస్తు యొక్క రాజ్యంలో, క్రీస్తు యొక్క సంఘంలో మనల్ని చేర్చి పరలోక రాజ్య సంబంధులుగా, యాజకులుగా, పరిశుద్ధులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా ఏర్పరుస్తున్నాడు. ఇది సత్యమైన సువార్త. ఈ సువార్త తేకుండా ఎవడైనాను మీ యొద్దకు తీసుకొని వస్తే వానిని వ్యతిరేకించండి, వాని దూరపరచండి, వాని మాటలు వినకండి. యేసుక్రీస్తు ప్రభులో దేవుని యొక్క ఆత్మ, కొలతలేని ఆత్మను ఆయన మీద ఉంచడం ద్వారా, ఆయనలో ఉంచడం ద్వారా దేవుని కుమారుడిగా అనేకమైన గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి దేవుని చేత అంగీకరించబడి, దేవుని చేత హెచ్చించబడి తన కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, దొంగ బోధకులను దగ్గరికి రానియద్దు, వారికి శుభమని చెప్పవద్దు. యేసుక్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితులలో దేవుడు కాదు, దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే యేసుక్రీస్తు ప్రభును గొప్ప చేసిన వారు అవుతారు, తండ్రి అయిన దేవునికి విధేయులు అవుతారు. ప్రియ దేవుని పిల్లారా, వాక్యంలోనికి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యాలు మనం ఈ రోజున కొన్నిటిని మనం నేర్చుకుందాం. భూమి మీద యేసుని దేవుడు ఆత్మతో నింపాడు. ఆయన ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు గొప్ప చేయబడ్డాడు. దేవుడు మానవులకు చేయాల్సిన మేలులన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా చేయించాడు. ప్రియ దేవుని పిల్లలారా, కొలత లేని ఆత్మను యేసుక్రీస్తు ప్రభు మీద ఉంచి తను ఏదైతే ఈ యొక్క తన పిల్లలమైన మనల్ని యేసుక్రీస్తు కంటే ముందుగానే మనల్ని సిద్ధపరచుకొని మనం లోకానుసారంగా జీవించబడిన మనల్ని రక్షించడానికి క్రీస్తును ఉపయోగించుకొని ఒక ఆయుధముగా ఉపయోగించుకొని తన పవిత్ర రక్తాన్ని చిందించమని యేసుక్రీస్తు ప్రభును నియమించడం ద్వారా దేవుని యొక్క ఇష్టానుసారంగా తండ్రికి విధేయుడిగా యేసుక్రీస్తు ప్రభు బ్రతికి మనకు మార్గాన్ని చూపెట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప గొప్ప కార్యాలను ఈ రోజున మనము పరిశీలిస్తున్నాం. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు యేసుక్రీస్తు ప్రభు. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11 వరకు ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, కుష్ఠరోగిని బాగు చేశాడు. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 2-4లో ఉంటుంది. పక్షవాయువు గల వానిని బాగు చేశాడు. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 2-8. 38 సంవత్సరాల నుండి వ్యాధి గల వానిని బాగు చేశాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 1-6 వరకు. చనిపోయిన విధవరాలి కుమారుని బ్రతికించాడు. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 11-15. సముద్రం మీద తుఫాను ఆపాడు. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 23-27. చనిపోయిన ఒక అధికారి కుమార్తెను బ్రతికించాడు. మత్తయి 9వ అధ్యాయం 18-19. రక్తస్రావం కలిగిన
12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 20వ వచనము. 2 గుడ్డివారిని కళ్ళు తెరిపించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 29 వరకు. నీళ్ళ మీద నడిచాడు. మార్కు 7వ అధ్యాయం, మార్కు 6వ అధ్యాయం 16 నుంచి 20 వరకు. చెవుడు నత్తి గలవానిని బాగు చేశాడు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 32 నుంచి 35. పుట్టుగుడ్డు వాడిని బాగు చేశాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత బ్రతికించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 43 నుంచి 44 వరకు. నరికేసిన చెవిని అతికించాడు. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 50 నుంచి 51. యేసు చనిపోయి తిరిగి లేచుట. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 10. తలుపులు మోయబడిన గదిలోకి యేసు ప్రత్యక్షమయ్యాడు. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 20. యేసు పరలోకానికి వెళ్ళిపోయాడు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 19. యేసు తిరిగి వస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు పంపించినప్పుడు. రెండవ రాకడ ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభుకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యే సమయంలో 500 మంది ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, 500 మంది చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు పరమునకు ఆరోహణమయ్యాడు. మేఘం అడ్డం వచ్చింది. యేసుక్రీస్తు వెళ్ళి తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు అని అంటే, మనము లోకముల నుండి వేరుపడి క్రీస్తు యొక్క మాట విని క్రీస్తు మాటల ప్రకారంగా మనము మన యొక్క పాపములన్నీ కూడా క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఎదుట ఒప్పుకొని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొంది రక్షణలో సంఘంలో ఉంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్న మన తరపున యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు ప్రభు నా గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవసారి వస్తాడు. ఎప్పుడు వస్తాడో ఆయనకు తెలియదు. తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్న దూతలకు కూడా తెలియదు. తండ్రి ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తాడు. అప్పుడు తన రక్తంలో కడగబడి శుద్ధీకరించిన యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నమ్మిన వానికి రక్షణ, విమోచన, గొప్ప అవకాశం దొరుకుద్ది. ఈ లోకంలో ఎవడైనా యేసుక్రీస్తు ప్రభును దేవుడని నమ్మితే వానికి నరకమే, వానికి నిత్య జీవం కూడా లేదు. యేసు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించితే వానికి పరలోక రాజ్యంలో దేవునికి కుమారుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఆ మాట ఎక్కడ రాసింది అని అంటే యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో రాసింది. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు నేను చదివిన ఈ సూచక క్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు మాత్రమే కాకుండా అనేకమైన సూచక క్రియలు చేశాడు. తన శిష్యుల ఎదుట, ప్రజల ముందట, సమాజ మందిరంలో, వీధులలో, ఆ యొక్క అనేకమైన ప్రాంతాలలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అవన్నీ రాయాలనుకుంటే ఈ భూమి మీద ఉన్న పుస్తకాలు సరిపోవు. అన్ని గొప్ప కార్యాలు చేశాడు. గుడ్డివారిని చూపు, కుంటివారికి నడక, నత్తివారికి చెవుడున్న వారికి వినగలిగే చెవులను, గుడ్డివారికి చూసే కళ్ళను, రోగస్తులకు రోగాలు మాయం చేసేటట్టుగా దేవుడు వారికి స్వస్థత కలిగజేశాడు. ఏడ్చేవారితో ఏడ్చాడు, నవ్వేవారితో నవ్వాడు. దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని భూమి మీద ఉన్న ఆయన 33.5 సంవత్సరాలలో దేవునికి అడుగుజాడలలో నడిచాడు కనుక దేవుని చేత అధిగమించబడ్డాడు, దేవుని చేత గొప్ప చేయబడ్డాడు. మరి నువ్వు నేను కూడా క్రీస్తు చూపెట్టిన మార్గంలో నడిస్తే దేవునికి పిల్లలుగా ఉండడానికి అవకాశం ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. ప్రియా దేవుని పిల్లలారా, బ్రతికి ఉన్న సమయంలోనే ఆయన నమ్మి ఆయన మార్గంలో జీవిస్తే మనం ఆయనతో కూడా ఉంటాం.
అదే నిత్య జీవం. ప్రియా దేవుని పిల్లలారా, నిత్య జీవం అంటే ఏంటిదంటే, ఒక గింజ భూమిలో పడి చస్తే దానికి మరొక జన్మ ఉన్నది కదా. ఏంటిది అది? ఆ గింజల నుంచి మరొక మొలక మొలుస్తూ ఉన్నది. అదేవిధంగా మనకు గొంగలి పురుగు చూశారు కదా. గొంగలి పురుగు ఒక ప్రత్యేకమైన ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ గూడు కట్టుకొని ఆ గూడులో తన శరీరాన్ని వదిలేసి తర్వాత మళ్ళీ అది గొంగలి పురుగుగా బయటికి మారుస్తుంది. దాని యొక్క ఆకారాన్ని మార్చుకొని రెండవ జన్మ వస్తుంది. అలాగే క్రైస్తవులమైన మనం కూడా, క్రీస్తు బాటలు నడుచుతున్న మనము, క్రైస్తవుల అనబడిన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, యేసు మార్గాన్ని అనుసరిస్తున్న మనము, దేవుని పిల్లలుగా ఉన్న మనము రెండవసారి యేసు క్రీస్తు ప్రభును దేవుడు పంపిస్తాడు. అప్పుడు మనల్ని అందరినీ కూడా మహిమ శరీరాలుగా యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత అధికారం పొంది మనల్ని మారుస్తాడు. ప్రియ దేవుని పిల్లరా, నిత్య జీవం అంటే ఎవరంటే దేవుడే. ఆ నిత్య జీవము క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు అనేక విషయాన్ని గమనించుకోవాల్సిందిగా ప్రజలకు, వింటున్న ప్రేక్షకులకు నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఎవరైనా క్రీస్తులోనికి రానట్టేది ఉంటే, ప్రపంచం లోపల 800 కోట్ల జనాంగం ఉన్నారు. ఇప్పటి వరకు 400 కోట్ల జనాంగము యేసుక్రీస్తులోనికి వచ్చి యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్నారు. ఇంకొక 400 కోట్ల జనాంగానికి రక్షణ లేదు. ఉదాహరణకు మన భారతదేశంలో 150 కోట్ల జనాంగం ఉన్నారు. 150 కోట్ల జనాంగంలో దాదాపుగా ఒక 15% వరకు కూడా క్రీస్తును నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఇంకా దాదాపుగా 85% క్రీస్తు దగ్గరికి రాకుండా, క్రీస్తు సువాసన దగ్గరికి రాకుండా, క్రీస్తు యొక్క పరిమళ వాసనని పీల్చుకొనకుండా, క్రీస్తు యొక్క సన్నిధిని అనుభవించేవారుగా కాకుండా, క్రీస్తు మార్గాన్ని నడిచేవారు కాకుండా, క్రీస్తును వారి యొక్క అధిపతిగా, క్రీస్తును తనకు ప్రభువుగా, క్రీస్తు ప్రభువును తనకు రాజుగా, క్రీస్తుకు సహోదరుడిగా ఉండక చీకట్లోనే బంధకములలో నివసిస్తున్నారు. ప్రియ దేవుని పిల్లరా, వారికి నష్టం. సమయం ఉన్నప్పుడే, నీ యొక్క దేహంలో ఆత్మ ఉన్నప్పుడే నీ ఆత్మను రక్షించుకోవాలంటే క్రీస్తును నా రక్షకుడుగా అని ఒప్పుకుంటేనే దేవునికి పిల్లలు అవుతారు, యేసుక్రీస్తు ప్రభుకు సహోదరులు అవుతారు. ఈ మాట గమనించవలసిందిగా నేను ప్రభు పేరిట భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, చాలామంది 85% ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ జీవితంలో అనేకమైన శ్రమలున్నాయి, అనేకమైన ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, నిందలున్నాయి, అవమానాలున్నాయి. అనేక మంది వ్యభిచారాలు చేస్తూ ఉన్నారు, త్రాగుడుకు బానిస అవుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, అవినీతికి బానిసలవుతూ ఉన్నారు, దోపిడికి గురవుతున్నారు, నెమ్మది లేకపోవడం అనేక విషయాలు మీకు ఉన్నాయి. పిల్లలు చెడిపోవడం జరుగుతూ ఉన్నది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రశాంతత కోల్పోతున్నారు, సఖ్యత లేక కుటుంబాలలో ఐక్యత లేకపోవడం ద్వారా కుటుంబాలు పతనమవుతున్నాయి, వెక్కిరింతల పాలవుతున్నారు. ప్రియ దేవుని పిల్లరా, పనికి కలిగిన జీతం సరిగ్గా దొరకట్లేదు, అనారోగ్యం, దుర్వ్యాపారాలు చేస్తున్నారు, అనేకమైన వెక్కిరింతలు పాలు కావడం జరుగుతూ ఉన్నది. పనికి కలిగిన జీతం దొరకట్లేదు, క్షీణించడం, శోధనలు, వేదనలు. ప్రియమైన దేవుని పిల్లరా, శరీరంలో ఉన్న అవయవాలని పాడు కావడం, వాటిని బాగు చేసుకోవాలంటే డబ్బు లేకపోవడము, అభివృద్ధి లేకపోవడము, అభివృద్ధి కుంటుపోవడము, ఏదైనా పని మొదలు పెడితే ఆ పని విజయవంతంగా జరగకపోవడము, నెరవేరక మధ్యలోనే ఆగిపోవడము, ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటన్నిటితోనే మీరు సతమతమవుతున్నారా? వీటన్నిటి ద్వారా మీరు బాధపడుతున్నారా? ఈ చీకటి క్రియల నుంచి బయటికి రాలేకపోతున్నారా? ఈ సమస్యలకు పరిష్కారం పొందలేకపోతున్నారా? ఇగో ఇదే సమయము, ఇగో ఇదే మంచి సువార్త, శుభవార్త.
యేసును నమ్మండి, యేసు యొద్దకు రండి, దేవుని దీవెనలు పొందండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి, దేవుని యొక్క కృపను పొందండి. యేసుక్రీస్తు ద్వారా ఇంత గొప్ప అవకాశము నేను యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వినిపిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లరా, ఇదే మంచి సమయము. దీపం ఉన్నప్పుడే ఇల్లు చదువుకో, లేకుంటే నీకు నీవే నష్టం చేసుకున్న వాడవుతావు అనేది నేను దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, వినండి. వీటన్నిటికీ మీకు కారణాలు తెలుసుకోవాలంటే మీరు ముందడుగు వేయాలి, దేవుని యుద్ధకు వచ్చే ప్రయత్నం చేయండి. వీటన్నిటికీ కారణం ఏంటిదంటే మీరు దేవుని తెలుసుకోకపోవడమే, దేవునిని జ్ఞాపకం చేసుకోకపోవడమే వీటన్నిటికీ కారణము. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడమే వీటన్నిటికీ కారణము. ఆయనకు కోపం తెచ్చే పనులు చేయడమే వీటన్నిటికీ కారణము. దేవుని మీద భక్తి లేకపోవడమే వీటన్నిటికీ కారణము. దేవుడంటే భయం లేకపోవడమే. వీటన్నిటి నుంచి విడిపించేవాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని జ్ఞాపకం ఉంచుకో ప్రియ సోదరా. వీటన్నిటి నుంచి నువ్వు బయటపడాలంటే, ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడాలంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే మీకు మార్గము. యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క రక్తంలో కడగబడినట్టయిదుంటే, ఆయనను దేవుని కుమారుడని నువ్వు విశ్వసించినట్టయిదుంటే, తండ్రి అయిన దేవుడు నీకు అభయహస్తం ఇస్తాడు. ఆయన కొండగా ఉంటాడు, ఆయన కోటగా ఉంటాడు, ఆయన ఆదరణకర్తగా ఉంటాడు, ఆయనకు నీకు తండ్రిగా ఉంటాడు, నీకు చేదోడు వాదడుగా ఉంటాడు, నీకు మేలు కలిగజేస్తాడు, నీకు తృప్తి కలిగజేస్తాడు, నీకు ఆనందం కలిగజేస్తాడు, నీలో సంతోషం కలిగజేస్తాడు, నీకు నెమ్మది కలిగజేస్తాడు, నీ యొక్క అవయవాలను బాగు చేస్తాడు, నీకు ఆర్థిక వనరులను సమకూరుస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలన్నీ మీరు వింటున్న మీరు అందరూ చాలా ధన్యులు. నువ్వు బ్రతికి ఉన్న కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకో, నిత్య జీవానికి మార్గం తెలుసుకో. ప్రియ దేవుని పిల్లారా, నేడు ఇక్కడున్నావు, రేపు ఎక్కడుంటావో తెలియదు. ఈరోజు దేహంలో ఉన్నావు, దేహంలో నుంచి నీ ఆత్మ వెళ్ళిపోయిందంటే అంధకార స్థితిలోనికి, పాతాళంలోనికి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తావు? నీకు పత్రికల ద్వారా యేసుక్రీస్తు ప్రభువును తెలియజేస్తున్నాం, రేడియోల ద్వారా తెలియజేస్తున్నాం, సెల్లుల ద్వారా మేము ప్రకటిస్తున్నాం, వీడియోల ద్వారా తెలియజేస్తున్నాం, కరపత్రాల ద్వారా తెలియజేస్తున్నాం, అనేకమైన సభల ద్వారా తెలియజేస్తున్నాం, చర్చి మైకుల ద్వారా తెలియజేస్తున్నాం. అయినా ఇంకా మీకు మారు మనసు లేదా? నష్టపోతారు ప్రియ దేవుని పిల్లలారా. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా దేవుని కుమారులే. ప్రపంచంలో మానవులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే శిక్షకు పాత్రలు అవుతున్నారు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మార్గం. ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన దగ్గరకు వచ్చినట్టయితే ఆయన మిమ్మల్ని త్రోసివేయడు, దగ్గరికి తీసుకుంటాడు. మిమ్మల్ని తమ్ముల్లాగా, సహోదరుల్లాగా మిమ్మల్ని ప్రేమిస్తాడు యేసుక్రీస్తు ప్రభు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తులో ఉన్నది. యేసుక్రీస్తును నమ్మండి, విశ్వసించండి, రక్షణ పొందండి. యేసు స్వస్థపరచును, యేసు ప్రేమించును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత గొప్ప మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఏ ఆత్మ నశించిపోవట దేవునికి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. ప్రియ దేవుని పిల్లారా, మీరందరూ కూడా రక్షణ పొందాలి, మీరందరూ క్రీస్తు ప్రేమను పొందాలి, దేవుని పిల్లలుగా ఉండాలని నేను కూడా ఆశిస్తున్నాను. అందుకని నేను ఇంత సమయాన్ని ఖర్చు పెట్టుకొని నేను దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నాను. మీరు రక్షణ పొందాలని, మీరు మారు మనసు పొందాలని, మీరు నిత్య జీవం పొందాలని, నిత్య నరకం నుంచి తప్పించుకోవాలని, కొందరినైనా అగ్నిలో నుంచి లాగాలని నేను చేస్తున్న ఈ యొక్క ప్రయత్నంలో మీ సహకారం ఉందా? నాకు సహకరించండి. నేను చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అనేక మందికి సెండ్ చేయండి, లైక్ చేయండి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుకు సాగేటట్టుగా మీ వంతు సహాయాన్ని నాకు అందించండి ప్రియ దేవుని పిల్లారా. నేడు ఇక్కడ ఉన్నావు, రేపు ఎక్కడ ఉంటావో తెలియదు.
ఈరోజు ఉన్నట్టుండే అనేక మంది చనిపోతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీ దేహంలో నీ ఆత్మ ఉన్నప్పుడే నీ జీవితానికి, రాబోయే జీవితానికి పునాది వేసుకోవాలి. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు మన సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు ఈ లోకంలో. తన ప్రాణమే ఇచ్చాడు. మరి నీవు నేను కూడా మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి. మన సహోదరుల యొక్క రక్షణ కోసం ప్రయత్నం చేయాలి. కనుక ఈ యొక్క మీ పరిష్కారం ఏంటిదంటే దీనికి ఆత్మహత్య కాదు, మద్యపానం కాదు, మత్తు పదార్థాలు కాదు. మీకు పరిష్కారం, మీ సమస్యకు పరిష్కారము యేసుక్రీస్తు మాత్రమే అని గుర్తెరగండి. ప్రియ దేవుని పిల్లారా, మీ సమస్యలకు పరిష్కారం దొరికింది. నేను తెలియజేస్తున్నాను. అదేమిటంటే బైబిల్ చెప్తుంది, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనము బైబిల్ ఉన్నవారు చదవవలసిందిగా కోరుతున్నాను. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే, నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యంలో చేరాలంటే, పరిశుద్ధుల గుంపులో చేరాలంటే, మహిమ శరీరం పొందాలంటే, నీ ఆత్మకు సంతోషం కలగాలంటే, నెమ్మది కలగాలంటే యేసు యొద్దకు రావాలి. యేసు మార్గం చూపుతాడు. ఆయన సత్యం మీకు తెలియజేస్తాడు. ఆయన జీవం మీకు తెలియజేస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపముల నుంచి మిమ్మలను, నన్ను, అందరినీ కూడా పవిత్రులుగా చేస్తుంది. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంటుంది. ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభును నియమించాడు. దేవునికి రక్త మాంసాలుండవు. దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మనం ఈ యొక్క దేహం వదిలిన వెంటనే, మన దేహం, మన యొక్క ఆత్మ యొక్క దేహాన్ని వదిలిన వెంటనే దేవుని యొక్క సన్నిధికి వెళ్తాం. ప్రియ దేవుని పిల్లారా, మనం చేసిన క్రియల ప్రకారంగా నరకమా లేక పరలోక రాజ్యమా, రెండు ఈ భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయం చేసుకోవాలి. నరకం నుంచి తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడైతే పరమునకు పోవు మార్గమును తెలుసుకుంటాడు. బుద్ధి లేనివాడైతే నరకానికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకుంటాడు. పరలోక రాజ్యానికి, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే ఒకే మార్గం, మనకు యేసుక్రీస్తు మార్గము. ఆ మార్గమే మనకి రక్షణ, మనకు విమోచన, మనకు పరలోకం, పరలోక రాజ్యం, నిత్య జీవం. ఎంత సంతోషం ఉంటుందంటే దేవుని దూతలు మనకు సేవలు చేస్తాయి. ప్రియ దేవుని పిల్లారా, నరకం ఎట్లుంటుంది అనంటే అతి భయంకరం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపముల్ని కడుగుతుంది, పవిత్రులుగా చేస్తుంది, దేవుని కుమారులుగా నిలబెడుతుంది. నీకు, నాకు, మనందరికీ తండ్రి అయిన దేవునికి మధ్య పాపము దూరం చేస్తూ ఉన్నది. కనుక ఆ పాపపు పరిహాసానం యేసుక్రీస్తు ప్రభు మనం పుట్టక ముందుకే మన కొరకు బలి అయ్యాడు. మన పాపములు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి ఒప్పుకున్నట్టయితే ఉంటే ఆయన పవిత్రమైన రక్తము, ఆయన నిష్కలష్మమైన రక్తము, నిర్దోషమైన రక్తము మన పాపములన్నిటి కడిగి దేవునికి కుమారులుగా మనం స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలన్నీ కూడా మీరు వింటున్నారు, చాలా ఆసక్తితో వింటున్నారు. అందును బట్టి తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏ భేదమును లేదు. ప్రియమైన దేవుని పిల్లలు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము, అందరూ పాపం చేసిన వారు ఎవరు కూడా నీతిమంతులు లేరు. అయినా కూడా పశ్చాత్తాపడి క్రీస్తు యొద్దకు వచ్చి మన పాపములను క్షమించమని అడిగితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు మన పాపములన్నీ కడిగివేసి మనల్ని పరిశుద్ధునిగా నిలబెడతాడు. ప్రియ దేవుని పిల్లల మంచి అవకాశాన్ని పొడగొట్టుకోకండి.
తన్ను ఎందరు అంగీకరించిదిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం వచ్చిన వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చెను. అధికారం అనుగ్రహించాడు దేవుడు. ఎందరు అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుడు కృప చూపి తన పిల్లలుగా స్వీకరించడానికి దేవుడు తన అభయహస్తం చాపుతా ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అగ్నిగుండం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి మిమ్మల్ని చేరుస్తాడు. ఇంత గొప్ప ధన్యత నువ్వు పొందాలనుకుంటే నువ్వేం చేయాలి అంటే, నేను పాపినని ఒప్పుకోవాలి, నీ పాపపు జీవితం నుంచి వెనుదిరగాలి, యేసు ప్రభువు నా గురించి సిలువలో మరణించాడని, సమాధుల నుంచి తిరిగి లేచాడని, రెండవసారి నా గురించి తిరిగి వస్తాడని నమ్మాలి, విశ్వసించాలి. ప్రియ దేవుని పిల్లరా, అప్పుడు నీ యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. నీకు దేవునికి పిల్లలుగా కావడానికి పరలోక రాజ్యంలో నీకు పౌరసత్వం దొరుకుతుంది. చిన్న ప్రార్థన కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఒప్పుకున్నా కూడా ఏమని ప్రార్థన చేయాలి అని అంటే, ప్రార్థన ఇప్పటికి కూడా కొంతమంది క్రైస్తవులకు ఏ విధంగా ప్రార్థన చేయాలనో తెలియట్లేదు. యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు, ఇంకా నిత్య నరకమే, నాశనకరమే. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి, రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయాలి తండ్రి అయిన దేవునికి. అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. ప్రార్థన ఏ విధంగా చేయాలో ఈ రోజున నేను నేర్పిస్తాను, మీకు నేర్చుకోండి. సమస్త శరీరాలకు జీవాన్ని ప్రసాదిస్తున్నా, విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నా నా తండ్రి అయిన దేవా, నా హృదయంలోకి రండి, నా జీవితంలో నాయకునిగా ఉండండి. నా పాపములన్నింటినీ ఒప్పుకొంచున్నాను, దయతలిచి నన్ను కరుణించి నీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తంలో నా పాపములన్నీ కడిగి శుద్ధి చేయండి. నీ సన్నిధి నాకు అనుగ్రహించండి. నీ కుమారుడిగా మరియు యేసు శరీరంలో భాగం చేయండి. నా పరమ తండ్రి, ఆమెన్ అని ప్రార్థన చేయండి. నీ ప్రార్థనకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా జవాబిస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలన్నీ కూడా దేవుడు దీవించుగాక. ఈ మాటలన్నీ కూడా ప్రతిఫలించుగాక. ఈ మాటలన్నీ విన్న మీరందరూ కూడా ధన్యులు. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలు విని ఈ మాటల ప్రకారంగా జీవించిన వారైతే బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాళ్ళలా ఉంటుంది. ఈ మాటలు వినకుండా మీ ఇష్టానుసారంగానే లోకానుసారంగా జీవించినట్టేదుంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళలా ఉంటుంది. వరద వస్తుంది, వాన వస్తుంది, బండ మీద కట్టుకున్న ఇల్లు ఉంటుంది, ఇసుకలో కట్టుకున్న ఇల్లు కొట్టుకొని పోతుంది, అసలు కనపడదు. బండ మీద ఇల్లు మాత్రం ఎన్ని వేల సంవత్సరాలైనా ఉంటుంది, చెక్కు చెదరకుండా. ఈనాడున్న రాతి కోటలు చూశారు కదా, ఇప్పటి వరకు ఉన్నాయి, కొన్ని వందల సంవత్సరాలైనా. అగో యేసు క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలలో ఎవరైతే నడుస్తారో కొంతకాలం కష్టం ఉంటుంది కావచ్చు, కానీ శాశ్వతమైన జీవము దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలు వినండి, విశ్వసించండి, రక్షణ పొందండి. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రండి. ఇదే మంచి సమయం, అనుకూలమైన సమయం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. ఏదైతే నీ బిడ్డలకు వినిపించాలో మాటలన్నీ కూడా సూటిగా వినిపించాను నాయన. ఆ మాటల ప్రకారంగా నీ బిడ్డలు జీవించి విశ్వాసంలో తండ్రి కొనసాగించలాగిన సాయం చేయమని, ఇంకెవరైతే మారు మనసు పొందలేదో నాయన, నా యొక్క దేశంలో, నా యొక్క రాష్ట్రంలో, నా యొక్క జిల్లాలో ఇంకెంతమంది అయితే రక్షణ పొందలేదో వారందరికీ తండ్రి ఈ మాటల ద్వారా తండ్రి వారికి తండ్రి హెచ్చరిక చేసి నీ ఆత్మచేత వారిని అందరినీ కూడా క్రీస్తు యొద్దకు వచ్చి వారి యొక్క పాపములు క్షమించి తండ్రి, ఏ ఆత్మ నశించుకోవడం నీకు ఇష్టం లేదు కనుక నాయన, అగ్నిలో నుంచి కొందరినైనా లాగమని చెప్పావు కనుక సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుండగా నీ ఆత్మను మాకు అనుగ్రహించి
తండ్రి ఎవరికైతే తండ్రి ఇంకా చీకట్లో ఉన్నారు వారందరికీ కూడా గొప్ప వెలుగును ప్రకాశింపజేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము విన్న నీ పిల్లల మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సమస్త పరిశుద్ధుల మీద అందరి మీద కూడా ఉండునుగాక. ఆమేన్.